ఉభయ గోదావరి జిల్లా అంటే వెస్ట్ గోదావరి, తర్వాత ఏం గుర్తొస్తుంది? ఈస్ట్ గోదావరి. మరి ధ్యాన ప్రచారం అంటేనే ఉభయ గోదావరి జిల్లాలో వెలుగుల గోదావరి వలె తుళ్ళుతూ ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తుంటారు, విశేష సేవకు ప్రతీక. మరి ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ మన కానువర్ శ్రీను గారు, వారి టీం మొత్తం స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ. మరి సేవ అన్నా కానీ, విశేష ధ్యాన ప్రచారం అన్నా కానీ ఈస్ట్ గోదావరి. మరి అందుకే మన పత్రి సార్ వశిష్ఠ గౌతమిని ఈస్ట్ గోదావరి జిల్లాలోనే ఎంచుకోవడం జరిగింది. మరి ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, అక్కడ విశేషాలు అన్ని తెలియజేయవలసిందిగా శ్రీను గారు. మన జగద్గురు బెమ్మర్స్ పితామహ పత్రి గారికి గట్టిగా ఒకసారి తపట్లు కొట్టుకుందామండి. మరి ఇంతమంది వసుదేవ కుటుంబాన్ని తయారు చేసి ఈరోజు మనందరికీ అడుగడుగున ఆనందాన్ని పులకించుకుంటూ, మరి ఈరోజు మనకి వశిష్ఠ గౌతమిలో జ్ఞాన యజ్ఞం 6వ యజ్ఞానికి ఇంతమంది కలయికతో ఎంతో ఆనందమైన ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నామంటే ఇదంతా జగద్గురు మనకు అందించిన మహావరం. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో మరి మనకి ఉభయ గోదావరి జిల్లాలకి అందించిన ఒక వరం. కానీ విశ్వవ్యాప్తమైన వశిష్ఠ గౌతమి పిరమిడ్ మన దగ్గర ఉండడం, మనం అందరం భాగస్వాములు అవడం గొప్ప విశేషం. మరి దాంట్లో భాగంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో అనేకమైన కార్యక్రమాలు, మరి 1 డే క్లాసులు కానీ, అలాగే ర్యాలీలు కానీ ఎన్నో విస్తృతంగా మరి మన ఈ ఈస్ట్ గోదావరి బృందం అంతా, ఈ సైన్యం అంతా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అందరూ ఒక విజయం. మా తూర్పుగోదావరి జిల్లా తరపున ఈ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. కానీ అంత టైం లేదు కాబట్టి దీంట్లో ముఖ్యమైన సెంటర్లు నడిపించే వాళ్ళని కొంతమంది తీసుకుందాం. మాకు ఇచ్చిన టైం ప్రకారంగా మేము క్లోజ్ చేస్తాం. మరి దీంట్లో అందరూ కూడా, ఇంకా దీంట్లో చాలా మంది రాలేదు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మేము అందరూ కూడా వచ్చినట్టుగా మేము భావించి, మరి ఎవరు కూడా ఎలాంటి అన్యదా భావం చేసుకోకుండా ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మరి అందరూ కూడా మాట్లాడాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం. సార్, ముందుగా జగద్గురు పత్రి గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందామండి. నా పేరు సుబ్బారావు, మాది వడ్లమూరు. ధ్యానానికి ముందు నేను కోడి మాంసం వ్యాపారం చేసేవాడిని. ఇప్పుడు మరి ధ్యానం వచ్చిన తర్వాత మీరు అందరికీ శ్వాస వ్యాపారం చేస్తున్నాను, అందరికీ శ్వాసను అందించడం. మరి ఎలా బతకాలి అని నేను ఈవేళ ఆనందంగా ఎలా బతకాలి అని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఒకసారి గట్టిగా తప్పలు కొట్టుకుందాం. ఒకటేనండి అందరికీ, మరి ఈ పిరమిడ్ దాదాపు ఒక 5 ఏళ్ల నుంచే మనకి ఎంతో వైభవంగా జరగాలి. ఇప్పటికైనా మనం దాన్ని పూర్తి చేసుకుని చక్కగా పొదుపు చేయకుండా ఇక్కడికి వచ్చే వరకు అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ప్రేమగా మాట్లాడి అందరికీ కూడా అన్నీ అందించాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు. మరి బ్రహ్మనిస్ పత్రి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి అనేక కార్యక్రమాలు చాలా అద్భుతంగా మరి శ్రీనివాస్ గారి నాయకత్వంలో చేయడం జరిగింది. మరి ఇటువంటి జిల్లాలో మనం చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మొన్న విజయదశమి నాడు కూడా మెగా శాఖాహారి చాలా అద్భుతంగా మరి శ్రీనివాస్ గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా మరి ఎక్కడా జరగని విధంగా చేశారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేమందరం కలిసికట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి పాదాభివందనములు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. పత్రి మేడం కూడా పాదాభివందనములు. మరి మన ఈ పిరమిడ్ సార్ కళ, ఎన్నోసార్లు నా కళ అనేవారు సార్. మరి ఆ కళని మనందరము చక్కగా పూర్తి చేసుకోవాలి. సార్ కళని మనం నిజం చెయ్యాలి. ఎంత అద్భుతంగా తయారు చేయాలి పిరమిడ్ని. మరి అందరూ సహాయ సహకారాలు అందించి చాలా తొందరగా మళ్ళీ పుష్కరాలు వచ్చేటప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోవాలి. అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ అమ్మా. మరి అనంతలక్ష్మి మళ్ళీ వచ్చింది అనుకుంటారేమో. 50-50 అనంతలక్ష్మి, 2 జిల్లాల అనంతలక్ష్మి. ఇది పత్రిక గారు ఉండగానే చెప్పారు 50-50 అనంతలక్ష్మిని. మరి
ఎందుకంటే తణుకులో ఇల్లు వెస్ట్ గోదావరి, సూర్యారావుపాలెంలో ఇల్లు ఈస్ట్ గోదావరి. అందుకే ఇద్దరు జిల్లాల చైర్మన్లు మా జిల్లా అంటే మా జిల్లా అని దెబ్బలాడుకుంటే అప్పుడు 2 జిల్లాలకి నేనే అని చెప్పి కర్తాల్లో అదే చెప్పి స్టేజ్ ఎక్కాను. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, 2 జిల్లాలు వర్క్ చేస్తున్నాను ఫుల్గా. ఈస్ట్ గోదావరిలో మరి శ్రీనివాస్ గారు మరి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ మేము 108 గ్రామాల్లో పిరమిడ్లు తీసుకురావాలి పుష్కరాల నాటికి. ఇదే దివ్య సంకల్పం, ప్రతి గ్రామానికి ఒక పిరమిడ్ తీసుకురావాలి అన్న దివ్య సంకల్పంలో మొన్న మరి ఈస్ట్ గోదావరిలో నిడదవల్లో అర్ధనారీశ్వర పిరమిడ్లు 2 పిరమిడ్లు మహాశివరాత్రి రోజున ఓపెనింగ్ చేస్తామండి. అది అయిన తర్వాత నెక్స్ట్ 4వ తారీఖున దేవరపల్లిలో భూమి పూజ చేసాం. అలాగే 10 పిరమిడ్లకు వచ్చేసినాయండి. ఇప్పుడు 108 అనుకున్నాం, 10 వచ్చేసినాయి. ఆ 10 పూర్తయ్యేలాగా మళ్ళీ అలా వచ్చేస్తాయి. అంటే మనం చేస్తూ వెళుతూ ఉంటే వర్క్ అదే వస్తూ ఉంటుంది. చేయటానికి సిద్ధం అవ్వాలి. పత్రి సార్ నేర్పించింది ఇది నాకు. ఈ విశ్వం అంతా మనదే, ఏ ఒక్క చోట గిరిగేసుకుని కూర్చోకూడదు. ఎక్కడ ఏదన్నా నో అనకుండా చేసుకెళ్ళిపోవటమే పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలండి. మనల్ని ఇంత అద్భుతంగా ఇక్కడ సమావేశపరిచినటువంటి వైష్ణగోస్తమి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మనకి ఇంత అద్భుతమైన ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా కర్తధ్వనులతో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుందామండి. ఆయన ఒకటే కోరుకున్నారు, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఈ 3 ఆయన ఆశయాలు. ఆ ఆశయాలు నెరవేర్చడంలో మనందరం కృతకృత్యులమై చక్కగా ఆ కార్యక్రమాలు నెరవేర్చడానికి ఆశయ సాధనకై కృషి చేస్తూ ఉండాలి. అలాగే మాది కపిలేశ్వరం మండలం అండి. నా పేరు సత్యనారాయణ చౌదరి, అందరూ అంగర్ చౌదరిగా నేను ప్రచారం. అది మన కపిలేశ్వరం మండలంలో పబ్లిక్ పిరమిడ్లు 4 తయారై ఉన్నాయండి 16 గ్రామాలకి. అది మండపేట నియోజకవర్గంలో ఉంది. ఆ మండపేట నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పరచడానికి మా మండపేట నియోజకవర్గము, కపిలేశ్వరం మండలం 3 మండలాలు కలిపి మరింత కృషి చేస్తామని మీ అందరి ముందు తెలియపరుస్తూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చిన మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలండి. అందరికీ నమస్కారం. నా పేరు భారతి, నేను మండపేట అండి. మండపేటలో చాలా టీం వర్క్ చాలా అద్భుతంగా జరుగుతుందండి. ప్రతి నెల కూడా సుధా మేడం ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాపులు, అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో పౌర్ణమి క్లాసులు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి వర్క్ అంతాను. అదేవిధంగా మండపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ధ్యానం చెప్పాలి అని చెప్పేసి మా టీం అంతా చాలా యాక్టివ్గా ఉంటుందండి. అదేవిధంగా వశిష్ఠ గౌతమి వర్క్ కూడా చాలా యాక్టివ్గా చేస్తామండి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ ఈ వర్క్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గురుగారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కాకుండా యావత్ ప్రపంచం అంతా ఆదర్శంగా నిలిచే మన వశిష్ఠ గౌతమి మహాక్షేత్రి క్షేత్రం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఉభయ గోదావరి జిల్లాలో కదా ఎవరైనా సరే అందరూ కలిసి ఈ అద్భుతమైన నిర్మాణాన్ని మనం ముందుగా అద్భుతంగా మనం నడిపించుకోవాలండి. అలాగే మాది తూర్పుగోదావరి జిల్లాలోని చాలా చాలా అద్భుతంగా వర్క్ జరుగుతుందండి. అలాగే మనకి మా నియోజకవర్గంలో కడియం మండలం, కడియం గ్రామం, అలాగే దామిరెడ్డిపల్లి గ్రామం, అలాగే బుల్లంక, అలాగే పుట్లంక, ఇలాగే కేశవరం, అలాగే కడిప్సావరం, అన్ని గ్రామాలలో మాకు వన్డే క్లాసులు ప్రతి నెల జరుగుతున్నాయండి. దీని అందరికీ సహకరించిన మాస్టర్లందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకోటి, మాకు ధ్యాన గోదావరి ప్రాజెక్టు ప్రతి ఆదివారం కూడా ఇంటింటికి గ్రామ ప్రచారం జరుగుతుందండి. అలాగే దానికి దీంతో పాటు 108 గ్రామాలలో మొన్న 3 నెలలు చాలా అద్భుతంగా ప్రచారం చేస్తాం. దాన్ని ఇంకా అలాగే కంటిన్యూ చేసుకుంటా ప్రతి గ్రామంలో కూడా జిల్లాలో ప్రతి గ్రామం మనం ధ్యాన ప్రచారం చేసుకుంటూ దాన్ని అనుసంధానంగా వశిష్ఠ గౌతమికి అందరినీ ఇన్విటేషన్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వారందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వశిష్ఠ గౌతమి కోసం మనం ఎన్నో సేవలు చేస్తున్నాము. అలాంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఊరిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుడికి వెళ్ళి అక్కడ ప్రతిరోజు క్లాసులు, వారానికి ఒక్కరోజు క్లాసులు పెట్టి వాళ్ళందరినీ ఉత్సాహపరిచి వాళ్ళలో చైతన్యాన్ని పెంచుతారని నేను మరీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తూర్పుగోదావరి జిల్లా ఇంతకుముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉండేది. ఇప్పుడు కొంత సెపరేట్ అయినా కూడా ఇక్కడ
ఎంతో మంది అద్భుతమైన మాస్టర్స్ ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్, ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ అని, ధ్యాన గోదావరి ప్రాజెక్ట్ అని, మరి ఇప్పుడు 108 పిరమిడ్లు కన్స్ట్రక్ట్ చేయాలనే ప్రాజెక్ట్ అని ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ కూడా ఎవరు ఏ జిల్లా చేసినా వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, మన పత్రి సార్ యొక్క లక్ష్యమైన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్కి అలైన్ అయ్యి చేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకసారి ఈస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఒక చిన్న ఫోటో తినానా. మరి ఉభయ గోదావరి జిల్లాల్లో తలమానికం మనకు వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి శక్తి క్షేత్రం. విశేష సేవకు, విశేష ప్రచారానికి పిరమిడ్ సొసైటీలో పెట్టింది పేరు ఈస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్. వారందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ నెల్లూరు జిల్లా మాస్టర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి వీరందరూ గట్టి క్లాప్స్ కొడుతూ